మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ముఖ్యంగా అండి ఈ పురుగు మందులు పిచికారీ చేయడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని అవుతుంది. లేబర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం పడినప్పుడు కూడా ఈ ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సమయంలో పురుగుని మనం పచ్చపురుగు కానీ ఏదైనా స్పోడాప్టర్ కానీ అంటే లద్దె పురుగు ఆశించినప్పుడు మనం ఇమ్మీడియట్గా చర్య తీసుకోకపోకుంటేనే రైతాంగం చాలా నష్టపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇన్ని కూడా గుర్తుంచుకునే గవర్నమెంట్ ఈ యొక్క డ్రోన్స్ అనేది 80% సబ్సిడీలో రైతాంగానికి ఇవ్వాలని గవర్నమెంట్ ప్రపోజల్ ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా ఆ రైతులను గుర్తించడం జరిగిందండి. మండలానికి ఎన్ని శాంక్షన్ చేస్తారు సార్ డ్రోన్స్? ప్రస్తుతానికైతే అండి మండలానికి ఒక డ్రోన్ శాంక్షన్ జరుగుతుంది మా డిపార్ట్మెంట్ తరఫున. అది 80% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాని ఖరీదు 10 లక్షలు అయితే 8 లక్షల రూపాయలు సబ్సిడీ పోతుంది. రిమైనింగ్ అమౌంట్ రైతు భరాయించాల్సింది. అదంతా కూడా గ్రూప్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో 5 లేక 6 మంది రైతులు ఉండరు. ఆ రైతుల్లో ఒక అతని ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే వారికి ఈ యొక్క డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది గవర్నమెంట్ వారు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి దాని మెలకువలను కూడా నేర్పించడం జరుగుతుందండి. డ్రోన్ అప్లై చేసుకున్నాక ఏమైనా ప్రాసెస్ ఉందా సార్? దానికి ఏం లేండి, గ్రామ స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ డ్రోన్ ఆపరేషన్ మీద ఒక అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ వారు ఒక పైలట్కి శిక్షణ కార్యక్రమం అనేది ఒక 10 రోజుల పాటు మన లాంగ్ ఫామ్లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క డ్రోన్ యొక్క స్పేర్ పార్ట్స్ దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, తర్వాత స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏదైనా రిపేరింగ్ మెకానిక్ ఏ విధంగా చేసుకోవాలి, చిన్న రిపేర్ వచ్చినప్పుడు అన్నింటి మీద కదా ఇంటర్మీడియట్ చదివిన వారు ఎవరైనా కానీ లేదా బీటెక్ చదివిన కానీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ బిఎస్సీ కానీ బిఎస్సీ హార్టికల్చర్ చదివిన వాళ్ళు కానీ లేదా డిప్లొమా హార్టికల్చర్ చదివిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని గ్రూపులో చేర్చుకొని వారికి మండలానికి ఒకటి డ్రోన్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి.